Welcome to Arshit Institute online classes. So today we will discuss about ratio and proportion. Okay, that is ratios and proportions. RRB previous problems type 1 గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఆర్ఆర్బిలో సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి, సో ఆర్ఆర్బి జేఈ, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్, సో ఎస్ఐ, సో వీటిలో వచ్చినటువంటి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ రేషియో అండ్ ప్రొపోర్షన్ నుంచి టైప్ 1 చూద్దాం. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 1. So A is to B equal to 7:9, B is to C equal to 5:11, then find A is to B is to C అన్నాను. ఓకేనా? రైట్. సో మనకి A is to B equal to 7:9, B is to C equal to 5:11 అంటే ఒక 2 రేషియోస్ ఇచ్చి A is to B is to C ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీన్ని జనరల్గా ఎలా చేస్తారో ఒకసారి డిస్కస్ చేసి దాని తర్వాత షార్ట్ కట్కి వెళ్దాం. చూడండి నాన్న. సో దీన్ని జనరల్గా ఎలా చేస్తామంటే క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకి 2 రేషియోస్ ఇచ్చారు, A is to B, B is to C. సో 2 రేషియోస్ ఇచ్చి వాడు A is to B is to Cని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఓకేనా? సో మనం క్లారిటీగా నీట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రేషియో అంటే మొదటి నిష్పత్తిలో రెండవ పదము బి ఉంది, రెండవ నిష్పత్తిలో మొదటి పదము బి ఉంది. ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ బి. ఓకేనా? సో సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ బి ఉంది. అయితే ఇక్కడ చూడమ్మా, మన కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే మొదటి నిష్పత్తిలో రెండవ పదం బి ఉంటే రెండవ నిష్పత్తిలో మొదటి పదం బి ఉండాలి. అలా లేకపోతే ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఈస్ టు బి ఇచ్చారనుకోండి, సో దీన్ని బి ఈస్ టు సిగా కన్వర్ట్ చేయాలి. క్లియరా? రైట్. అంటే మొదటి నిష్పత్తిలో రెండవ పదం ఏదైతే ఉంటుందో రెండవ నిష్పత్తిలో మొదటి పదం అదే ఉండాలి. ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే కన్వర్ట్ చేసి తీసుకోవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి A is to B equal to 7:9 ఇచ్చారు. A is to B equal to 7:9. సో B is to C equal to 5:11 ఇచ్చి సో మనకి A is to B is to Cని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో నేను జనరల్గా ఎలా చేస్తారు అనేది ఒకసారి డిస్కస్ చేస్తా. అంటే ఇక్కడ A is to Bలోని బి టర్ము, B is to Cలోని బి టర్ము ఈక్వల్గా ఉన్నాయి. వాటి వాల్యూస్ రేషియోస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఏం చేద్దాం అంటే వీటిని ఈక్వల్ చేద్దాం. ఓకేనా? రైట్. సో వీటిని ఈక్వల్ చేద్దాం. వీటిని అంటే సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం, మన ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి అంటే సో ఈ 9 ఇక్కడ 5 ఉన్నాయి, ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఈ 7:9ని ఈ 5తో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? అంటే రేషియోలో ఒక టర్మ్ని మల్టిప్లికేషన్ చేస్తే అనదర్ టర్మ్ని కూడా మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఈ 5:11ని 9తో మల్టిప్లికేషన్ చేద్దాం. సో 7 into 5 35 is to 9 into 5 45 నాన్న. నెక్స్ట్ సో 5 into 9 45 is to 11 into 9 99. ఇప్పుడు A is to B equal to 35 is to 45 అయింది, B is to C equal to 45 is to 99 అయింది. అంటే సో బి టర్మ్స్ అంటే బి పదాల దగ్గర వాటి యొక్క వాల్యూస్ రేషియోస్ కూడా సో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ 35 is to 45 is to 99 అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్. మరి ఇదే క్వశ్చన్ని జనరల్గా మరి డిస్కస్ చేసాం కాబట్టి షార్ట్ కట్ వర్షన్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడన్నా షార్ట్ కట్లో సో మనకి A is to B is to Cని ఫైండ్ అవుట్ చేయాలి. A is to B is to Cని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చారు నాన్న? A is to B అంటే సో ఏ దగ్గర 7 పార్ట్స్, B దగ్గర 9 పార్ట్స్ తీసుకోండి. సో మనకి A is to B అనే రేషియో నుంచి C పార్ట్స్, ఓకేనా, C యొక్క భాగాలు తెలియట్లేదు కాబట్టి సికి బిఫోర్ అంటే సి దగ్గర మనకు తెలియట్లేదు, సి ఖాళీగా ఉన్నాడు అనుకోండి. సో సికి ముందు ఓకేనా బిఫోర్ ఏ నెంబర్ ఉంది? 9 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 9 తీసుకోండి. నెక్స్ట్ B is to C ఎంత ఇచ్చాడు? 5:11 ఇచ్చాడు. అంటే B దగ్గర 5 పార్ట్స్, C దగ్గర 11 పార్ట్స్ తీసుకోండి. సో B is to C అనే రేషియో నుంచి ఏ పార్ట్స్ ఎన్నో తెలియట్లేదు కాబట్టి ఏకి సో దగ్గరలో నియర్లో ఓకేనా ఏకి దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటి? 5. ఓకేనా? ఆ 5 పార్ట్స్ తీసుకోండి. సో 5 పార్ట్స్ తీసుకున్న తర్వాత ఈ 7ని 5ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏ పదం వస్తుందండి? 7 into 5 35 is to నెక్స్ట్ ఈ 9ని 5ని మల్టిప్లికేషన్ చేస్తే బి పదం వస్తుందండి. 9 into 5 45 is to నెక్స్ట్ ఈ 9ని 11ని మల్టిప్లికేషన్ చేస్తే సి పదం వస్తుంది. 9 into 11. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి
ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ సో ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ వర్షన్ని డిస్కస్ చేద్దాం. చూడండి, A/B = 7:9, B/C = 5:11 ఇచ్చాడు. సో మనకి A/B/C కావాలి, A/B/C కావాలి నాన్న. సో మనకి ఫస్ట్ రేషియో A/B 7:9 కదా. సో ఏ దగ్గర 7 పార్ట్స్, B దగ్గర 9 పార్ట్స్ తీసుకోండి. A/B అనే రేషియో నుంచి మనకి C ఎన్ని పార్ట్స్ తెలియట్లేదు కాబట్టి C ఖాళీగా ఉన్నాడు అనుకోండి. సో Cకి దగ్గరలో నియర్లో ఉన్నటువంటి నెంబర్ 9 కదా, ఆ 9 తీసుకోండి C దగ్గర. నెక్స్ట్ B/C 5:11 ఇచ్చాడు. సో B దగ్గర 5 పార్ట్స్, C దగ్గర 11 పార్ట్స్ తీసుకున్నాను. సో మనకి B/C అనే రేషియో నుంచి ఏ ఎన్ని పార్ట్స్ తెలియట్లేదు కాబట్టి ఏకి నియర్లో దగ్గరలో ఉన్న నెంబర్ 5 కదా, ఆ 5 పార్ట్స్ తీసుకోండి. సో తీసుకుని నెక్స్ట్ సో ఏ పదం కావాలి అంటే ఈ 7ని 5ని మల్టిప్లికేషన్ చేయండి. 7 × 5 35 ఈస్టు. నెక్స్ట్ బి పదం కావాలంటే 9ని 5ని మల్టిప్లికేషన్ చేయండి. ఎంత అవుతుంది? 9 × 5 45 ఈస్టు. నెక్స్ట్ సి పదం కావాలి అంటే 9ని 11ని మల్టిప్లికేషన్ చేయండి అమ్మ. 35 = 45 9 × 11 అంటే 99 అవుతుంది. సో మన ఆన్సర్ 35 = 45 99. ఇక్కడ చూడండి, ఆప్షన్ నెంబర్ డిలో ఉంది. ఆప్షన్ నెంబర్ డి అండి మన ఆన్సర్. సో నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే సో మనకి ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 2 రేషియోస్ ఇస్తారు నాన్న. 2 రేషియోస్ ఇచ్చి అంటే 2 రేషియోస్ అంటే A/B ఓకేనా, B/C. ఈ 2 రేషియోస్ ఇచ్చి A/B/C అడుగుతాడు. సో A/B B/C 2 రేషియోస్ ఇచ్చి A/B/C అడుగుతాడు ఓకేనా. నెక్స్ట్ A/B B/C C/D ఇలా 3 రేషియోస్ ఇచ్చి A/B/C/D అడుగుతాడు ఓకేనా. నెక్స్ట్ A/B B/C C/D D/E ఇలా 4 రేషియోస్ ఇచ్చి A/B/C/D/E అడుగుతాడు ఓకేనా. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ అంటే A/Bని ఫైండ్ అవుట్ చేయమంటాం కానీ A/B/C C/D కానీ A/B/C/D/E కానీ ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఏం చేస్తానంటే సో జస్ట్ ఆప్షన్స్ని చెక్ చేసి నేను ఆన్సర్ని తీసుకోవడం జరిగింది. రైట్, ఒకసారి నేను చెక్ చేస్తాను చూడమ్మా ఆప్షన్స్ని. ఓకే రైట్ అండి. సో నేను ఇప్పుడు ఇదే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి నేనేం చేస్తాను అంటే జస్ట్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేస్తానంటే చూడండి. సో నేను ఎలా ఎలిమినేట్ చేస్తానంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే A/B B/C 2 రేషియోస్ ఇచ్చి A/B/C అడుగుతాడు నాన్న ఓకేనా. నెక్స్ట్ A/B B/C C/D ఇలా 3 రేషియోస్ ఇచ్చి A/B/C/D అడుగుతాడు
నెక్స్ట్ ఏ ఈస్ టు బి, బి ఈస్ టు సి, సి ఈస్ టు డి, ఓకేనా, సి ఈస్ టు డి, సో డి ఈస్ టు ఈ, ఇలా 4 రేషియోస్ ఇచ్చి ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈస్ టు ఈ అడుగుతాడు. సో ఏ ఈస్ టు బి ఈస్ టు సి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈస్ టు ఈ. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఏ ఈస్ టు బి ఈస్ టు సిని ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డిని ఫైండ్ అవుట్ చేయమన్నా, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈస్ టు ఈని ఫైండ్ అవుట్ చేయమన్నా, సో నేనేం చేస్తాను అంటే జస్ట్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తానండి. సో ఆప్షన్స్ని చూస్తూ మనం ఆన్సర్ని గెస్ట్ చేయొచ్చు. సో ఒకసారి చెక్ చేద్దాం, చూడండి నాన్న, ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏ ఈస్ టు బి 7:9 ఉంది, బి ఈస్ టు సి 5:11 ఉంది. నేను ఏ ఈస్ టు బి 7:9 తీసుకుంటున్నా. ఆప్షన్ ఏ నన్ ఆఫ్ దీస్ ఉంది. నన్ ఆఫ్ దీస్ అంటే దాన్ని హోల్డ్లో పెట్టండి నాన్న, ఆన్సర్స్ ఏవి రాకపోతే నన్ ఆఫ్ దీస్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఆప్షన్ బికి వెళ్తే ఏ ఈస్ టు బి, ఏ ఈస్ టు బి దగ్గర 99:45 ఉంది, 99:45 ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 95, 45లో సో ఈ 2 టర్మ్స్ 2 పదాల్లో కూడా సేమ్ టేబుల్, ఏ టేబుల్ అయితే కట్ అవుతుందో సో సేమ్ టేబుల్ కట్ అయ్యేటువంటి ఒక టేబుల్ని తీసుకుని కట్ చేస్తే 7:9 వస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో 99, 45లో 3 టేబుల్ క్యాన్సిల్ అయింది. 3 45లో 15 సార్లు, 99లో 33 సార్లు కట్ అయ్యింది. బట్ మనకి ఇక్కడ ఏముందంటే 7:9 ఉంది, అంటే ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ ఆప్షన్ సికి వద్దాం అమ్మ. ఇక్కడ 45, ఏ ఈస్ టు బి ప్లేస్లో 45:35 ఉంది. మరి ఈ 2 టర్మ్స్లో ఈ 2 పదాల్లో 5 టేబుల్ కట్ అయింది. 5 35లో 7 సార్లు, 45లో 9 సార్లు, అంటే ఇక్కడ 9:7 వచ్చింది. బట్ మనకుందేంటి 7:9, అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ 35:45 ఉంది, చూడండి అమ్మ, 35:45. మరి ఈ 2 టర్మ్స్ 2 పదాల్లో ఏ టేబుల్ కట్ అయింది, 5 కట్ అయింది కదా. సో 5 45లో 9 టైమ్స్ 9 సార్లు, 5 35లో 7 సార్లు, మనకి ఇక్కడ 7:9 ఉంది కాబట్టి మన ఆన్సర్ 7:9 వచ్చింది. కాబట్టి సో మనకి ఇక్కడ 7:9 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ డి అయింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే బి ఈస్ టు సిని తీసుకుని కూడా చెక్ చేయండి. బి ఈస్ టు సి 5:11 ఉంది, ఇక్కడేముంది 45:99 ఉంది, 45:99 ఉందమ్మా. సో మరి 45:99 ఉంది కాబట్టి సో మరి ఏ టేబుల్ని తీసుకోవచ్చు ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. 45, 99 ఉంది. ఈ 2 టర్మ్స్లో కూడా సో ఏ టేబుల్ కట్ అవుద్దో చూడండి. మరి ఆ టేబుల్ కట్ అయ్యేటువంటి టేబుల్ని తీసుకుందాం. అయితే 3ని కట్ చేద్దాం. ఫస్ట్ 3ని కట్ చేస్తే 3 దీంట్లో 15 సార్లు, మళ్ళీ 3 కట్ అవుతుంది, మళ్ళీ 3 దీంట్లో 11 సార్లు, దీంట్లో ఎన్ని సార్లు 5 సార్లు, అంటే మనకి 5:11 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మనము సో ఏ ఈస్ టు బిని కానీ బి ఈస్ టు సిని కానీ ఏదో ఒక రేషియోని తీసుకుని మనం ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 3/2:7/3 and b is to c equal to 1/5:1/7, then find a is to b is to c అన్నాడు. రైట్, చూడండి ఇది ఫ్రాక్షన్ రేషియోలో ఉంది. నేనేం చేస్తున్నా అంటే నార్మల్ రేషియోలోకి కన్వర్ట్ చేస్తున్నా. a is to b equal to 3/2:7/3 ఇచ్చాడు. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో మనకి 3 into 3 9:2 7 14, అంటే a is to b 9:14 నాన్న. సో నెక్స్ట్ b is to c ఎంత ఇచ్చాడు, 1/5:1/7 అన్నాడు, 1/5:1/7 అన్నాడు. దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది, 7:1 into 7 7, 1 into 5 5, 7:5 వస్తుంది. మనం ఏం చేద్దామంటే a is to b 9:14 ఉంది కదా. సో చూడండి ఇక్కడ ఆప్షన్స్ని తీసుకుని ఎలిమినేషన్ చేయండి. ఆప్షన్ ఏలో a is to b ప్లేస్లో 14:9 ఉంది, మనకి 9:14 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ బిలో 4:5 ఉంది, అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏ కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ సి చూడమ్మా 9:14 ఉంది కదా a is to b ప్లేస్లో, అంటే ఆప్షన్ సిని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి. సో b is to c ప్లేస్లో 7:5 ఉంది, 7:5. ఇక్కడ 14:10 ఉందమ్మా, 14:10. మరి 2 టేబుల్తో కట్ చేయండి. 2 టేబుల్ 10లో 5 టైమ్స్, 14లో 7 టైమ్స్, అంటే 7:5 వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. నెక్స్ట్ a is to b equal to 3:5, c is to b equal to 3:2, c is to d equal to 5:6, then find a is to d అన్నాడు నాన్న. సో అయితే మనం లాస్ట్ 2 క్వశ్చన్స్ లాగా సో ఇక్కడ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి ఈ మోడల్కి పాసిబిలిటీ లేదు. ఓన్లీ ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేయాల్సినటువంటి సో
ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేయాల్సినటువంటి సో మోడల్స్ ఏంటన్నా అంటే ఏ ఈస్ టు బి ఈస్ టు సి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈస్ టు ఈ, అలా ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మాత్రమే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి అంటే ఆల్రెడీ నేను ఒక షార్ట్ కట్ డిస్కస్ చేశా కదా, ఆ షార్ట్ కట్ని అప్లై చేద్దాం. సో ఇక్కడ చూడమ్మా ఏ ఈస్ టు బి 3:5 ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి మొదటి రేషియోలో ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ బి ఉంటే సో మొదటి రేషియోలో సో రెండవ పదం బి ఉంటే సో సెకండ్ రేషియోలో రెండవ నిష్పత్తిలో మొదటి పదం బి ఉండాలి, కానీ ఇక్కడ సి ఉంది. అంటే దీన్ని ఏం చేయాలి సో రివర్స్ చేసి తీసుకోవాలి. బి ఈస్ టు సి అంటే 2:3 తీసుకోవాలి. ఇక నెక్స్ట్ చూడండి సెకండ్ రేషియోలో రెండవ నిష్పత్తిలో రెండవ పదం సి ఉంటే మూడవ నిష్పత్తిలో మొదటి పదం సి ఉండాలి, ఉంది కాబట్టి సో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. చూడండి ఏ ఈస్ టు డిని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆల్రెడీ ఒక షార్ట్ కట్ తెలుసు కదా, రైట్. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డిని ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ తీసుకున్నా చూడండి. సో దాని నుంచి నేను ఏ ఈస్ టు డిని ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ ఈస్ టు బి ఎంత 3:5, ఏ దగ్గర 3, బి దగ్గర 5 తీసుకున్నా. మనకి ఏ ఈస్ టు బి అనే రేషియో నుంచి సి పదము డి పదము తెలియట్లేదు కాబట్టి, సి టర్మ్ డి టర్మ్ తెలియట్లేదు కాబట్టి సో సిడి ఖాళీగా ఉన్నాయనుకోండి. సో మరి సికి డికి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ 5 ఉంది కాబట్టి రెండు చోట్ల 5 తీసుకోండి. నెక్స్ట్ బి ఈస్ టు సి 2:3 అంటే బి దగ్గర 2, సి దగ్గర 3 తీసుకోండి. మరి బి ఈస్ టు సి నుంచి మనకి ఏ టర్ము డి టర్ము అంటే ఏ పదము డి పదము తెలియట్లేదు కాబట్టి ఏకి దగ్గరలో ఉన్న నెంబర్ 2 ఏ దగ్గర తీసుకోండి. సో డికి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ 3 డి దగ్గర తీసుకోండి. నెక్స్ట్ సి ఈస్ టు డి 5:6 ఇచ్చాడు. అంటే సి దగ్గర 5 పార్ట్స్, డి దగ్గర 6 పార్ట్స్ తీసుకోండి. మనకి సి ఈస్ టు డి నుంచి సో ఏ టర్ము బి టర్మ్ అంటే ఏ పదం బి పదం తెలియట్లేదు కాబట్టి ఏకి బికి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ ఏంటి 5 కాబట్టి బి దగ్గర 5, ఏ దగ్గర 5 తీసుకోండి. మనకి కావాల్సిన ఓన్లీ సో ఏం కావాలి నాన్న అంటే సో ఏ ఈస్ టు డినే కావాలి. సో ఈ బి కానీ సి కానీ అవసరం లేదు. సో వీటితో పని లేదు కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు మనకి ఏ ఈస్ టు డి కావాలి కాబట్టి ఏ టర్మ్ కావాలి, ఏ పదం కావాలి అంటే ఈ 3ని 2ని 5ని మల్టిప్లికేషన్ చేయండి. 3 × 2 6, 6 × 5 ఎంత 30 ఈస్ టు డి కావాలి అంటే సో ఈ 5ని 3ని 6ని మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనా రైట్. సో 6 × 3 18, 6 × 3 18, 18 5లు అమ్మ చూడండి అమ్మ 18 5లు అంటే 90 వస్తుంది. సో 30:90. మరి 30లో ఒకసారి 90లో 3 సార్లు అంటే మన ఆన్సర్ 1:3 వస్తుందన్న. 1:3 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఓకేనా రైట్. నెక్స్ట్ చూడమ్మా ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 3:4 అండ్ బి ఈస్ టు సి ఈక్వల్ టు 6:5. దెన్ ఏ ఈస్ టు ఏ ప్లస్ సి రేషియో ఎంతో చెప్పండి అంటున్నాడు వాడు. ఓకేనా రైట్. ఏ ఈస్ టు ఏ ప్లస్ సి రేషియో చెప్పండి అంటున్నాడు. సో చూడమ్మా మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఏ ఈస్ టు బి ఈస్ టు సిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా రైట్. ఏ ఈస్ టు బి ఎంత ఇచ్చాడు 3:4 అంటే ఏ 3 పార్ట్స్, బి 4 పార్ట్స్. మరి సి తెలియదు కాబట్టి సి దగ్గర కూడా 4 తీసుకోండి. నెక్స్ట్ బి ఈస్ టు సి 6:5 అంటే బి 6 పార్ట్స్, సి 5 పార్ట్స్. మరి ఏ బి ఈస్ టు సి అనే రేషియో నుంచి ఏ ఎన్ని పార్ట్స్ తెలియదు కాబట్టి మరి ఏకి దగ్గరలో ఉన్న నెంబర్ 6 కాబట్టి ఇక్కడ 6 తీసుకోండి. మనకి ఏ ఈస్ టు ఏ ప్లస్ సి కావాలి అంటే సో మనకి బి టర్మ్తో మనకి యూజ్ లేదు, పని లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏ కావాలి, ఏ టర్మ్ కావాలి, ఏ పదం కావాలంటే ఈ 3ని 6ని మల్టిప్లికేషన్ చేయండి. 3 × 6 ఎంత 18 ఈస్ టు నెక్స్ట్ ఏ ప్లస్ సి అన్నాడు. అంటే ఏ అంటే ఆల్రెడీ తెలుసు మనకి 18 ప్లస్ సి టర్మ్ కావాలి అంటే సో ఈ 4ని 5ని మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. ఎంత అవుతుంది? 4 × 5 20. సో 18 ఈస్ టు సో 18 ప్లస్ 20 ఎంత అవుతుంది? సో 38 అవుతుంది. మరి 2 టేబుల్ 2 18లో 9 సార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి 38లో ఎన్ని సార్లు అయ్యా అంటే సో 19 సార్లు. మన ఆన్సర్ 9:19, 9:19 ఆప్షన్ నెంబర్ సి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 2:5 అండ్ బి ఈస్ టు సి ఈక్వల్ టు 3:4.
దెన్ ఏ ఈస్ టు సి అన్నాడు, ఏ ఈస్ టు సి. రైట్, మనకు ఆల్రెడీ షార్ట్ కట్ తెలుసు, ఏ ఈస్ టు బి ఈస్ టు సిని ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ తెలుసు కదా నాన్న, అదే వర్షన్లో తీసుకోండి. రైట్, ఏ ఈస్ టు బి అంటే 2:5, ఏ దగ్గర 2 పార్ట్స్, బి దగ్గర 5 పార్ట్స్. మరి ఏ ఈస్ టు బి నుంచి సి పార్ట్స్ ఎన్నో తెలియట్లేదు కాబట్టి సికి నియర్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న నెంబర్ 5 పార్ట్స్ కాబట్టి 5 తీసుకోండి. బి ఈస్ టు సి అంతా 3:4, బి దగ్గర 3 పార్ట్స్, సి దగ్గర 4 పార్ట్స్. మనకి బి ఈస్ టు సి అనే రేషియో నుంచి సో ఏ ఎన్ని పార్ట్స్ తెలియట్లేదు కాబట్టి ఏకి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ 3 పార్ట్స్ కాబట్టి 3 తీసుకోండి. మనకి బి అవసరం లేదు నాన్న, ఓన్లీ ఏ ఈస్ టు సి అన్నాడు. ఏ ఈస్ టు సి అన్నాడు కాబట్టి సో ఏ టర్మ్ ఏ పదం కావాలంటే 2ని 3ని మల్టిప్లికేషన్ చేయడం ఎంత 6 ఈస్ టు సి కావాలి అంటే 5ని 4ని మల్టిప్లికేషన్ చేయండి, 5 × 4 ఎంత అవుతుంది 20. మరి 2 టేబుల్ సో 6లో 3 టైమ్స్, ఇక్కడ ఉన్నటువంటి 30లో 10 టైమ్స్ అంటే 3:10 వస్తుంది, 3:10. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2లో ఉంచున్నానా. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడమ్మా, ఎల్ ఈస్ టు ఎం ఈక్వల్ టు 3:5 అండ్ ఎం ఈస్ టు ఎన్ ఈక్వల్ టు 2:3, దెన్ ఎన్ ఈస్ టు ఎల్, ఎన్ ఈస్ టు ఎల్ అన్నాడు నాన్న. సో మనం ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రేషియో, మొదటి నిష్పత్తిలో రెండవ పదం ఎం ఉంటే రెండవ నిష్పత్తిలో మొదటి పదం ఎం ఉండాలి. అలా ఉందా లేదా? ఉంది కాబట్టి నో ప్రాబ్లం. లేకపోతే ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎల్ ఈస్ టు ఎం ఈస్ టు ఎన్ని ఫైండ్ అవుట్ చేస్తా ఫస్ట్, దాని నుంచి ఎన్ ఈస్ టు ఎల్ని తీసుకుంటా. ఓకేనా. సో ఫస్ట్ చూడమ్మా, ఎల్ ఈస్ టు ఎం ఎంత ఇచ్చాడు 3:5 అంటే ఎల్ దగ్గర 3 భాగాలు, సో ఎం దగ్గర 5 పార్ట్స్ తీసుకోండి. మరి మనకి ఎల్ ఈస్ టు ఎం నుంచి ఎన్ తెలియట్లేదు కాబట్టి ఎన్ దగ్గర కూడా సో మనకి ఎన్కి దగ్గరలో 5 పార్ట్స్ ఉంది కాబట్టి ఆ 5 తీసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఎం ఈస్ టు ఎన్ అంటే 2:3, ఎం దగ్గర 2 పార్ట్స్, ఎన్ దగ్గర 3 పార్ట్స్ తీసుకోండి. ఎం ఈస్ టు ఎన్ నుంచి మనకి ఎల్ ఎన్ని పార్ట్స్ తెలియట్లేదు కాబట్టి ఎల్కి నియర్లో ఎల్ ఖాళీగా ఉన్నాడు అనుకుంటే ఎల్కి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ 2 పార్ట్స్ కాబట్టి ఇక్కడ 2 తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎన్ ఈస్ టు ఎల్ కావాలి. అంటే మనకి ఎంతో పని లేదు, యూజ్ లేదు కాబట్టి పక్కన పెట్టేయండి. సో ఎలిమినేట్ చేయండి. మనకి ఫస్ట్ ఎన్ కావాలి కాబట్టి ఈ 5ని 3ని మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. 5 × 3 15 ఈస్ టు. నెక్స్ట్ ఎల్ కావాలి, ఎల్ అంటే 3 × 2 ఎంత 6, 15 ఈస్ టు 6. మరి 3 టేబుల్ 6లో 2 సార్లు కట్ అవుతుంది, 15లో 5 సార్లు కట్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ 5:2 ఇక్కడ ఉంది చూడన్నా, ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 2:3 అండ్ ఏ ఈస్ టు సి ఈక్వల్ టు 10:21, దెన్ వాట్ ఈజ్ బి ఈస్ టు సి అన్నాడు. ఇక్కడ చూడన్నా, ఫస్ట్ రేషియోలో మొదటి నిష్పత్తిలో రెండవ పదం బి ఉంటే రెండవ నిష్పత్తిలో మొదటి పదము బిఏ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? ఏ ఉంది. అయితే ఇక్కడ చూడండి, మరి బి వచ్చే అవకాశం కనబడట్లేదు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ నుంచి. అయితే మన కండిషన్ ఏంటంటే సో మొదటి నిష్పత్తిలో రెండవ పదము ఏదైతే ఉంటుందో రెండవ నిష్పత్తిలో మొదటి పదం అదే ఉండాలి. మరి ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి వచ్చే అవకాశం కనబట్టలేదు ఈ 2 నిష్పత్తుల నుంచి. రిపీట్ అయిన టర్మ్ ఏంటమ్మా? ఈ 2 నిష్పత్తుల్లో కూడా రిపీట్ అయిన టర్మ్ ఏంటి? ఏ. కాబట్టి మనం ఏం చేద్దామంటే సో మనకి ఈ ఏ ఈస్ టు బిని బి ఈస్ టు ఏగా మారుద్దాం. బి ఈస్ టు ఏగా మారితే 3:2 అయింది. ఇదేంటి? ఏ ఈస్ టు సి కదా, 10:21. అప్పుడు ఏమైంది అంటే నాన్న, రెండవ నిష్పత్తిలో మొదటి పదం ఏ ఉంది, మరి మొదటి నిష్పత్తిలో రెండవ పదము ఏ ఉంది. అంటే మన కండిషన్ ఏంటి? ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్ము ఏదైతే ఉంటుందో అంటే మొదటి నిష్పత్తిలో రెండవ పదం ఏదైతే ఉంటుందో రెండవ నిష్పత్తిలో మొదటి పదం అదే ఉండాలి. అంటే సో మరి ఇక్కడ బి ఉంటే ఇక్కడ బి ఉండాలి, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ సి ఉంటే ఇక్కడ సి ఉండాలి. మరి మనకి బి వచ్చే అవకాశం కనబట్టలేదు కాబట్టి మరి రిపీట్ అయిన టర్మ్ ఏ కాబట్టి ఇక్కడ ఏ తీసుకుని ఇప్పుడు మనం బి ఈస్ టు సిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడన్నా, నేను ఏం చేస్తాను అంటే బి ఈస్ టు ఏ ఈస్ టు సిని ఫైండ్ అవుట్ చేస్తా ఫస్ట్, దాని నుంచి బి ఈస్ టు సిని తీసుకుంటా. సో మరి బి ఈస్ టు ఏ అంటే 3:2 అంటే బి దగ్గర 3 భాగాలు, ఏ దగ్గర 2 భాగాలు. మరి సి ఖాళీ కాబట్టి సికి 2 భాగాలు ఇచ్చేయండి, సికి దగ్గరలో ఉన్నటువంటిది 2 పార్ట్స్ కాబట్టి. ఏ ఈస్ టు సి అంటే 10:21, ఏ దగ్గర 10 పార్ట్స్, సి దగ్గర 21 పార్ట్స్ తీసుకోవాలి. మరి బి ఖాళీ కాబట్టి బికి దగ్గరలో ఉన్నది 10 పార్ట్స్ కాబట్టి 10 ఇచ్చేయండి. మనకి ఏం కావాలి? బి ఈస్ టు సి కావాలి. ఏ అవసరం లేదు కాబట్టి ఏని ఎలిమినేట్ చేయండి. సో మనకి కావాల్సింది బి ఈస్ టు సి అండి. బి టర్మ్ బి పదం కావాలంటే ఈ 3ని 10ని మల్టిప్లికేషన్ చేయడం ఎంత అవుతుంది? 30 ఈస్ టు. నెక్స్ట్ సి టర్మ్ కావాలంటే ఈ 2ని 21ని మల్టిప్లికేషన్ చేయడం 2 × 21 ఎంత? 42. సో 30:42 అండి.
30:42. మరి ఈ రెండు టర్మ్స్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందన్నా 2 టేబుల్ అవుతుంది. సో 2 టేబుల్ దీంట్లో 15 టైమ్స్ 15 సార్లు అవుతుంది. దీంట్లో ఎన్నిసార్లు అంటే సో 21 టైమ్స్ 21 సార్లు అవుతుంది. మళ్ళీ 3, ఓకేనా, 3 లేదు అంటే డైరెక్ట్గా 6ని క్యాన్సిల్ చేసినానా 6 అనేది సో చూడండి 6 అనేది మనకు 30:42 వచ్చింది కదా, 30:42. సో 6 అనేది 6 టేబుల్ అనేది 30లో 5 టైమ్స్ కట్ అయింది, 6 5లో 30. నెక్స్ట్ 42లో ఎన్నిసార్లు అంటే 7 టైమ్స్, 6 × 7 42. అంటే మన ఆన్సర్ 5:7. ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది 5:7 అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడమ్మా, A:B = 5:8, B:C = 18:25. దెన్ ఫైండ్ A:C అన్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ రేషియో మొదటి నిష్పత్తిలో రెండవ పదం B ఉంది కాబట్టి సో రెండవ నిష్పత్తిలో మొదటి పదం ఓకేనా, మొదటి నిష్పత్తిలో రెండవ పదం B ఉంది కాబట్టి రెండవ నిష్పత్తిలో మొదటి పదం B ఉండాలి. ఇక్కడ B ఉంది కాబట్టి నో ప్రాబ్లం, రిపీటెడ్ టర్మ్ B కాబట్టి సో మనకి ఇక్కడ B అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు A:Cని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి A:B:Cని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రిక్ తెలుసు కదా, ఆ ట్రిక్ని అప్లై చేసి A:Cని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి A దగ్గర 5 పార్ట్స్, B దగ్గర 8 పార్ట్స్. మరి A:B నుంచి C పార్ట్స్ తెలియట్లేదు కాబట్టి C దగ్గర 8 తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ B:C ఎంత ఇచ్చాడు, 18:25 ఇచ్చాడు. అంటే B దగ్గర 18 పార్ట్స్, C దగ్గర 25 పార్ట్స్ తీసుకోవాలి. B:C నుంచి మనకి ఏ పార్ట్స్ తెలియట్లేదు కాబట్టి ఏకి దగ్గరలో ఉన్న నెంబర్ 18 కాబట్టి అక్కడ 18 పార్ట్స్ తీసుకోండి. మనకి A:C కావాలి అంటే B అవసరం లేదు కాబట్టి సో Bని ఎలిమినేట్ చేయండి. సో మనకి ఏ టర్మ్ కావాలంటే ఈ 5ని 18ని మల్టిప్లికేషన్ చేయాలి. C టర్మ్ కావాలంటే ఈ 8ని 25ని మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 18 = 8 × 25 నాన్న. సో నేను ఏం చేస్తున్నా అంటే 5 25లో ఎన్నిసార్లు 5 సార్లు, ఓకేనా. మరి 2 టేబుల్ 2 8లో 4 సార్లు, ఇక్కడ ఉన్న 18లో ఎన్నిసార్లు 9 సార్లు. అంటే మన ఆన్సరు 9:4 × 5 20, 9:20 వస్తుందన్న ఆప్షన్ నెంబర్ B, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ A:B = 32:35, B:C = 21:32. అయినా A:C ఎంత అన్నాడు. ఇక్కడ చూడమ్మా మొదటి నిష్పత్తిలో రెండవ పదము B ఉంది, రెండవ నిష్పత్తిలో మొదటి పదము B ఉంది కాబట్టి మనకు కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి A:C కావాలి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ A:B:C ప్యాటర్న్ యొక్క షార్ట్ కట్ తీసుకుందాం, రైట్. సో మరి A:B అంటే 32:35. ఏ దగ్గర 32 పార్ట్స్ 32 పార్ట్స్, B దగ్గర 35 పార్ట్స్ తీసుకోండి. మరి C పార్ట్స్ తెలియదు A:B నుంచి, సో తెలియదు కాబట్టి C దగ్గర 35 పార్ట్స్ తీసుకోండి, అంటే Cకి దగ్గరలో ఉన్న నెంబర్ కాబట్టి. నెక్స్ట్ B:C ఎంత ఇచ్చాడమ్మా 21:32. అంటే B దగ్గర 21 పార్ట్స్, C దగ్గర 32 పార్ట్స్ తీసుకోవాలి. మరి మనకి B:C నుంచి ఏ పార్ట్స్ తెలియట్లేదు కాబట్టి ఏ ఖాళీగా ఉన్నాడు అనుకుంటే ఏకి దగ్గరలో ఉన్నటువంటి పార్ట్స్ 21 కాబట్టి 21 తీసుకోండి. మనకి ఇక్కడ B అవసరం లేదండి, Bని రిమూవ్ చేయండి. మనకి A:C కావాలి. A:C కావాలి అంటే సో ఏ టర్మ్ ఏ పదం కావాలంటే 32 × 21 అంటే 32 21తో మల్టిప్లికేషన్ చేయాలి. C టర్మ్ C పదం కావాలి అంటే సో 35 × 32 35ని 32తో మల్టిప్లికేషన్ చేసి సో నిష్పత్తిలో కంపారిజన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. అయితే చూడమ్మా 32 × 21 = 35 × 32. ఈ 32 క్యాన్సిల్, ఓకేనా. సో నెక్స్ట్ మరి ఏ టేబుల్ కట్ చేయొచ్చండి, 21 35లో 7 21లో 3 సార్లు, 35లో 7 5లో 35. మన ఆన్సర్ 3:5 ఆప్షన్ నెంబర్ C అండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ ది లార్జెస్ట్ అన్నాడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ ది లార్జెస్ట్, వెరీ సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మన RRBలో. సో చాలా టైమ్స్ మనకి ఇలాంటి మోడల్ అనేది RRB నుంచి అడగడం జరిగింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ ది లార్జెస్ట్ అన్నాడు. సో ఆప్షన్ ఏలో 5:7 ఇచ్చాడు నాన్న, ఆప్షన్ బిలో 2:3 ఇచ్చాడు, ఆప్షన్ సిలో 3:4 ఇచ్చాడు, ఆప్షన్ 4లో మరి డి అండి సో 3:5 ఇచ్చాడు. ఆప్షన్ ఏ 5:7, ఆప్షన్ బి 2:3, ఆప్షన్ సి 3:4, ఆప్షన్ డి 3:5 ఇచ్చాడు. నేను వీటన్నిటిని ఏం చేస్తున్నానంటే సో పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నా. దేంట్లో కన్వర్ట్ చేస్తున్నానండి, పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తాను. సో దాని నుంచి మనం ఈజీగా ఆన్సర్ని గెస్ చేయొచ్చు చూడండి, ఓకేనా. సో 5:7
ఈ 5:7ని నేను ఏం చేస్తానంటే 5/7గా తీసుకుని పర్సంటేజ్లో కంపారిజన్ చేస్తా, పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తానండి. సో 5/7 ఇంటూ 100 అంటే 5/7 అనే ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. రైట్, చూడన్నా. సో 5/7 ఇంటూ 100. సో దీన్ని ఎలా రాస్తానంటే నేను 1/7 ఇంటూ 5, 1/7 ఇంటూ 5గా రాస్తా. ఓకేనా, 1/7 ఇంటూ 5గా రాస్తా. 1/7 అంటే ఆల్రెడీ పర్సంటేజ్ తెలుసు. సో 1/7 అంటే 14 2/7% అండి. దాన్ని ఇంటూ 5 చేద్దాం. ఓకేనా, రైట్. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, నేను దీన్ని ఎలా రాస్తున్నానో ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో 5:7ని నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తానన్న. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే జనరల్గా 5/7 అనే ఫ్రాక్షన్ని, సో 5:7 అంటే 5/7, 5/7 అనే ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 అని తీసుకుంటాం. ఓకేనా, రైట్. నేనేం చేస్తున్నానంటే చూడండి, సో 5:7ని 5/7గా తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఈ 5/7ని 1/7 ఇంటూ 5గా రాస్తున్నా. సో 1/7 అంటే ఎంతమ్మా పర్సంటేజ్? సో 14 2/7%. ఓకేనా, ఇంటూ 5 కాబట్టి ఇంటూ 5 తీసుకుంటా. నేను ఈ 2/7ని హోల్డ్లో పెట్టేస్తున్నా, పక్కన పెట్టేస్తున్నా. ఈ 14ని 5తో మల్టిప్లికేషన్ చేస్తున్నా, అంటే 10 5 50, 4 5 20. ఓకేనా, సో 14 ఇంటూ 5, 10 5 50 ప్లస్ 4 5 20 అంటే 70. ఓకేనా, 70%. అంటే మనకి 14 2/7% ఇంటూ 5 అంటే సో 70 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి నేను జనరల్గా 70 అని తీసుకుంటున్నా. ఓకేనా, 70 పాయింట్ సంథింగ్ 71 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది కాబట్టి నేను 70 అని తీసుకుంటున్నా. నెక్స్ట్ 2:3 అంటే 2/3గా తీసుకున్నాను. ఈ 2/3ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నా. ఈ 2/3ని ఎలా రాస్తున్నానంటే 1/3 ఇంటూ 2 అని రాస్తున్నా. ఓకేనా, సో ఆల్రెడీ మనకి 1/3 అంటే ఎంత పర్సెంట్ అని తెలుసమ్మా? 33 1/3% అని తెలుసు. ఇంటూ 2 కాబట్టి ఇంటూ 2 తీసుకుంటా. సో ఈ 1/3ని నేను హోల్డ్లో పెట్టేస్తున్నా, పక్కన పెట్టేస్తున్నా. 33 ఇంటూ 2 అంటే 66. మనకి 33 1/3 ఇంటూ 2 అంటే సో 66 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది? నేను 66 పాయింట్ దగ్గర 66% దగ్గర ఆపేస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ సో 3:4 అంటే 3/4 అండి. ఓకేనా, ఈ 3/4ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. నేను ఈ 3/4ని ఎలా రాస్తున్నానంటే 1/4 ఇంటూ 3గా రాస్తున్నా. 1/4 అంటే ఎంతమ్మా? 25%. మరి 25% ఇంటూ 3 అంటే 75%. ఓకేనా, రైట్. నెక్స్ట్ 3:5 అంటే 3/5. మరి ఈ 3/5ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. 3/5 ఎలా రాస్తున్నానంటే 1/5 ఇంటూ 3గా తీసుకుంటున్నా. 1/5 అంటే ఎంతమ్మా? 20%. ఓకేనా, 20% ఇంటూ 3 అంటే 60%. ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే వాడు ఏం అడుగుతున్నాడు నాన్న అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ ది గ్రేటెస్ట్ అన్నాడు. సో ఈ క్రింది నిష్పత్తుల్లో ఏది గరిష్టమో అన్నాడు. సో నేను ఫస్ట్ ఆప్షన్ 5:7ని నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 70 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది? 70తో ఆపేశాను. నెక్స్ట్ 2:3ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 66 పాయింట్ సంథింగ్ వస్తుంది, 66 దగ్గర ఆపేశాను. నెక్స్ట్ 3:4ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 75% వచ్చింది. సో 3:5ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 60 వచ్చింది. అంటే ఓవరాల్గా మనం కంపేర్ చేస్తే ఏది గ్రేటెస్ట్? 75%. అంటే 3:4 అనేటువంటి రేషియో అనేది సో లార్జెస్ట్, పెద్దదండి. మన ఆన్సర్ 3:4. ఓకే, నెక్స్ట్ find the ratio of 3 days with 30 hours. Find the ratio of 3 days with 30 hours అన్నాడండి. అంటే మనం రేషియో చెప్పాలి. ఇక్కడ చూడండి 3 days ఉంది, ఇక్కడ 30 hours ఉంది. మరి 3 daysని అవర్స్లోకి మార్చేద్దాం. 3 days అంటే సో 3 ఇంటూ 24 అండి. సో 3 ఇంటూ 24. ఓకేనా, 3 ఇంటూ 24 అంటే 20 ఇంటూ 3 60 ప్లస్ 72. ఓకేనా, 72 అవర్స్ అండి. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? సో 30 గంటలతో ఈ 72 గంటలని నిష్పత్తిలో పోల్చాలి. 30 గంటలతో విత్ 30 అవర్స్ అన్నాడు కాబట్టి ఇది డినామినేటర్లో వస్తుందమ్మా, ఇది న్యూమినేటర్లో వస్తుంది. ఓకేనా, 72/30 అండి. మరి 6 72లో ఎన్నిసార్లు కట్ అయింది ఒకసారి చూడండి. 6 30లో అయితేనేమో 5 సార్లు కట్ అవుతుంది. 72లో అయితే ఎన్నిసార్లు కట్ అయింది అంటే 12 సార్లు. అంటే మన ఆన్సర్ ఎంత నాన్న అంటే 12:5, ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A bag contained రెడ్, గ్రీన్ అండ్ పింక్ టోకెన్స్. అంటే ఒక బ్యాగ్లో రెడ్, గ్రీన్, పింక్ టోకెన్స్ ఉన్నాయంట అండి. సో ది రేషియో బిట్వీన్
రెడ్ అండ్ గ్రీన్ టోకెన్స్ వాజ్ 15:32. మరి సో మనకి రెడ్ గ్రీన్ ఓకేనా, ఆ బ్యాగ్లో రెడ్ గ్రీన్ టోకెన్లు 15:32 నిష్పత్తిలో ఉన్నాయంట. వైల్ ది రేషియో బిట్వీన్ ది పింక్ అండ్ రెడ్ టోకెన్స్ వాజ్ 18:25. ఆ బ్యాగ్లో పింకు ఓకేనా, పింకు అదేవిధంగా రెడ్ టోకెన్స్ 18:25 నిష్పత్తిలో ఉన్నాయంట. వాట్ వాజ్ ది రేషియో బిట్వీన్ గ్రీన్ అండ్ పింక్ టోకెన్స్? అయితే సో గ్రీను అదేవిధంగా పింక్ టోకెన్ల మధ్య నిష్పత్తి ఎంతో చెప్పండి అంటున్నాడు. సో మనకి ఆల్రెడీ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఈ వీడియోలోనే మనం స్టార్టింగ్లో చేసామండి. బట్ కాకపోతే అక్కడ A:B, B:C ఇచ్చాడు, ఇక్కడ గ్రీన్ రెడ్ పింక్ అని ఇచ్చాడండి. ఏం లేదు, ఒక బ్యాగ్ ఉందంట, ఆ బ్యాగ్లో రెడ్ గ్రీన్ పింక్ టోకెన్స్ ఉన్నాయి. సో వాడు ఏమంటున్నా అంటే రెడ్ అదేవిధంగా గ్రీన్ ఓకేనా. సో రెడ్ గ్రీన్ టోకెన్స్ 15:32 రేషియోలో ఉన్నాయంట ఓకేనా. నెక్స్ట్ వాడు ఏమంటున్నా అంటే పింక్ రెడ్ సో 18:25 రేషియోలో ఉన్నాయంట. వాడు ఏమడుగుతున్నాడంటే గ్రీన్ పింక్ టోకెన్లు నిష్పత్తి ఎంతో చెప్పండి, G:P ఎంతో చెప్పండి అంటున్నాడు వాడు ఓకేనా. సో ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకి R:G తెలుసు, సో P:R తెలుసు, దాని నుంచి G:P ఫైండ్ అవుట్ చేయాలి. అయితే సో ఇక్కడ రిపీట్ అయిన టర్మ్ ఏంటమ్మా, రెండు రేషియోలో రిపీట్ అయిన టర్మ్ ఏంటి, 6. మరి రిపీట్ అయిన టర్మ్ 6 కాబట్టి ఈ 6 అనేది ఫస్ట్ రేషియో మొదటి నిష్పత్తిలో సెకండ్ టర్మ్ రెండో పదంలో ఉండాలి. సో అదేవిధంగా ఈ 6 అనేది సో రెండో నిష్పత్తిలో ఎక్కడ ఉండాలి, మొదటి పదం దగ్గర ఉండాలి. అంటే దీన్ని ఎలా మార్చాలంటే G:R మార్చాలి, అంటే 32:15 ఓకేనా. దీన్ని ఎలా మార్చాలంటే R:P కన్వర్ట్ చేయాలి, 25:18 ఓకే. సో ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసుకుని G:Pని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, షార్ట్ కట్ తెలుసు కదా, రైట్ ట్రై చేద్దాం చూడండి అమ్మా ఓకేనా. రైట్ చూడండి, సో G:R:Pని ఫైండ్ అవుట్ చేద్దాం, దాని నుంచి G:Pని చెప్దాం. సో G:R అంటే 32:15, అంటే G దగ్గర 32 పార్ట్స్, R దగ్గర 15. మరి P తెలియదు కాబట్టి G:R నుంచి సో P దగ్గర ఉన్న నెంబర్ 15 పార్ట్స్ తీసుకోండి. నెక్స్ట్ R:P అంటే 25:18. సో R దగ్గర 25 పార్ట్స్, P దగ్గర 18 పార్ట్స్. R:P నుంచి మనకి G తెలియట్లేదు కాబట్టి సో Gకి దగ్గరలో ఉన్న నెంబరు 25 కాబట్టి 25 పార్ట్స్ తీసుకోండి ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి నాన్న, మనకి సో ఈ R అవసరం లేదు, మనకి ఏం కావాలి, G:P కావాలి కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేయండి. సో ఇక్కడ చూడండి, G టర్మ్ G పదం కావాలంటే 32:25, 32 మల్టిప్లికేషన్ చేయాలి ఈస్టు. నెక్స్ట్ P టర్మ్ కావాలి అంటే 15ని 18తో మల్టిప్లికేషన్ చేయండి అమ్మా, 15:18 ఓకేనా. సో 5 క్యాన్సిలేషన్ చేయండి, 5 15లో 3 సార్లు, 25లో 5 సార్లు ఓకేనా. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా, మరి 2 18లో 9 సార్లు కట్ అయ్యిద్ది, 32లో ఎన్ని సార్లు, 16 సార్లు కట్ అయ్యిద్ది. ఎన్నిసార్లు, 16 సార్లు. ఇక మనకి చూడండి 16:5 అండి, 16:5 3:9 మిగిలాయి. 3:9 అంటే 27, అంటే సెకండ్ టర్మ్లో 27 ఎక్కడ వస్తుందో చూడండి, ఆప్షన్ ఏలో ఉంచోండి. ఇదే మన ఆన్సర్ అండి ఓకేనా. 16:5 అంటే 10:5 50, 6:5 30, 50 + 30 80, అంటే మన ఆన్సర్ 80:27 అవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ తులీప్ అండ్ దేవాంశ్ had was 7:9, while Sheetal and Devansh had was 7:15. Find the ratio of number of marbles available with the Tulip and Sheetal. ఇది కూడా లాస్ట్ క్వశ్చన్ లాగానే ఉందండి. సో మనకి అంతకుముందు A:B, B:C అలా ఇచ్చేవాళ్ళు. సో అలా ఇవ్వకుండా వాడు ఏం చేశాడంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏవో పేర్లు పెట్టాడు. సో ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ తులీప్ అండ్ దేవాంశ్ హ్యాడ్ 7:9, అంటే సో తులీపు T, దేవాంశ్ D, వీళ్ళిద్దరి దగ్గర మార్బుల్స్ 7:9 రేషియోలో ఉన్నాయంట. నెక్స్ట్ వైల్ షీటల్ అండ్ దేవాంశ్, షీటలు దేవాంశ్ దగ్గర సో 7:15 రేషియోలో ఉన్నాయంట మార్బుల్స్ ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అవైలబుల్ విత్ తులీప్ అండ్ షీటల్, అంటే తులీపు షీటల్ దగ్గర ఉన్నటువంటి మార్బుల్స్ రేషియో ఎంత అంటున్నాడు, అంటే T:S కావాలి. మనకేంటంటే సో మనకి T:D ఇచ్చాడు, S:D ఇచ్చి T
T/S ఎంతో చెప్పండి అంటున్నాడు. ఓకేనా, రైట్. సో మరి మనకి షార్ట్ కట్ తెలుసు కదా. ఏంటమ్మా ఇక్కడ చూడండి 2 రేషియోస్ ఉన్నాయి. 2 రేషియోలో రిపీట్ అయిన టర్మ్ ఏంటి? డి. మరి సో ఇక్కడ చూడండి రిపీట్ అయిన టర్మ్ డిడి కాబట్టి మరి ఇక్కడ చూడండి ఈ డి అనేది ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్లో ఉంది. ఓకేనా, మొదటి నిష్పత్తిలో రెండవ పదంలో ఉంది. మరి ఈ డి ఎక్కడ ఉండాలి? రెండవ నిష్పత్తిలో మొదటి పదంలో ఉండాలి. అంటే దీన్ని ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. D/S లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు 15:7 అవుతుంది. అంటే మనం దీన్ని తీసుకుని ఆన్సర్ చెప్పాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? D/Sని తీసుకుందాం. ఓకేనా, T/D/Sని తీసుకుందాం. సో T/D/Sని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి T/S చెప్దాం. రైట్, చూడండి T/D ఎంతమ్మా? 7:9. T దగ్గర 7 పార్ట్స్, D దగ్గర 9. మరి T/D నుంచి మనకి S తెలియదు కాబట్టి Sకి దగ్గరలో ఉంది 9 పార్ట్స్ కాబట్టి 9 తీసుకోండి. D/S ఎంతమ్మా? సో 15:7. అంటే D దగ్గర 15 పార్ట్స్, S దగ్గర 7 పార్ట్స్. మరి D/S నుంచి మనకి T తెలియట్లేదు కాబట్టి T దగ్గర మనం ఎంత తీసుకోవాలి? Tకి దగ్గరలో ఉన్నటువంటి పార్ట్స్ 15 కాబట్టి 15 తీసుకోవాలి. మనకి T/S కావాలి అంటే D అవసరం లేదు కాబట్టి Dని ఎలిమినేషన్ చేయండి. సో మరి T/S కావాలి కాబట్టి T కావాలి అంటే T టర్మ్ కావాలంటే 7ని 15ని మల్టిప్లికేషన్ చేయాలి. S కావాలంటే 9ని 7ని మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ చూడండి అమ్మా 7:15:9 × 7. ఈ 7 క్యాన్సిల్. 3 9లో 3 సార్లు, 15లో 5 సార్లు. మన ఆన్సర్ 5:3, ఆప్షన్ నెంబర్ ఏ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. రెడ్, గ్రీన్ అండ్ పింక్ టోకెన్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ బ్యాగ్. ఒక బ్యాగ్లో రెడ్, గ్రీన్, పింక్ టోకెన్స్ ఉన్నాయంట. ది రేషియో ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ ఈజ్ 5:11. ఓకేనా, రెడ్ గ్రీన్ అంటే R/G ఎంత ఇచ్చాడు? 5:11 ఇచ్చాడు. నెక్స్ట్, వైల్ ది రేషియో ఆఫ్ పింక్ అండ్ రెడ్ టోకెన్స్ ఈజ్ 7:15. ఓకేనా, సో పింక్ అదేవిధంగా రెడ్ అంటే P/R ఎంత ఇచ్చాడు? 7:15 ఇచ్చి వాడు ఏం అడుగుతున్నా అంటే వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ గ్రీన్ అండ్ పింక్. ఓకేనా, గ్రీను పింక్ G/P ఎంతో చెప్పండి అంటున్నాడు. మరి ఆల్రెడీ మనం ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఈ వీడియోలో కూడా చేయడం జరిగింది కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ టోకెన్సో ఏ మార్బుల్సో చెప్తా ఉంటాడు. మరి షార్ట్ కట్ మాత్రం ఒకటేనండి. అందుకని మనం టైప్ 1 అని చెప్పి స్టార్టింగ్లోనే డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండమ్మా, సో R/G P/R ఈ 2 నిష్పత్తులు ఇచ్చి G/P అడుగుతున్నాడు. అయితే ఈ 2 నిష్పత్తుల్లో రిపీట్ అయిన టర్మ్ ఏంటి? 6. మరి ఈ 2 రిపీట్ అయిన టర్మ్స్ కాబట్టి సో మరి మొదటి నిష్పత్తిలో ఈ R అనేది రెండవ పదంలో ఉండాలి. మరి రెండవ నిష్పత్తిలో ఈ R అనేది మొదటి పదంలో ఉండాలి. అంటే దీన్ని కన్వర్ట్ చేయండి అమ్మా. G/R = 11:5. సో R/P = 15:7. ఓకేనా, వీటిని తీసుకుని మనం G/Pని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, సో నేను G/R R/P నుంచి నేను G/R/Pని తీసుకుంటా. దాని నుంచి G/Pని చెప్తా. G/R ఎంతమ్మా? 11:5 కదా. G దగ్గర 11 పార్ట్స్, R దగ్గర 5. మరి G/R నుంచి P పార్ట్స్ తెలియట్లేదు కాబట్టి Pకి దగ్గరలో ఉన్న నెంబర్ 5 పార్ట్స్ తీసుకోండి. నెక్స్ట్ R/P ఎంత? 15:7. R దగ్గర 15 పార్ట్స్, P దగ్గర 7 పార్ట్స్. మరి G తెలియట్లేదు కాబట్టి Gకి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ 15 పార్ట్స్ తీసుకోండి. మనకి G/P కావాలి. R అవసరం లేదు కాబట్టి Rని ఎలిమినేషన్ చేయండి. సో ఎలిమినేషన్ చేసి ఇప్పుడు G/Pని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, G/Pని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మరి G టర్మ్ కావాలి, G పదం కావాలి అంటే ఈ 11ని 5ని మల్టిప్లికేషన్ చేయాలి. P కావాలంటే ఈ 5ని 7ని మల్టిప్లికేషన్ చేయాలి. 11 × 5 15 అండి. 11 × 15 అన్న 11 × 15 ఈస్టు. నెక్స్ట్ 5 × 7. సో ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 15లో 3 సార్లు 11 3 33:7. సో మన ఆన్సర్ 33:7, ఆప్షన్ నెంబర్ సి అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా. 2 numbers are 30% and 60% higher than the third number respectively. What is the ratio of both the numbers? వాడు ఏమంటున్నా అంటే 2 సంఖ్యలు వరుసగా 30%, 60% మూడవ సంఖ్య కంటే ఎక్కువ అయినా ఆ 2 సంఖ్యల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఏం లేదమ్మా, ఇక్కడ మొత్తం ఒక 3 numbers అంట.
మొదటి నెంబరు, రెండో నెంబరు, మూడో నెంబరు. ఈ మొదటి నెంబర్ మూడో నెంబర్ కంటే 30% ఎక్కువ, రెండో నెంబర్ మూడో నెంబర్ కంటే 60% ఎక్కువ అయితే మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి ఎంతో చెప్పాలి. సో మూడో సంఖ్య మనకు తెలియదు కాబట్టి 100%, 100% అనుకుందాం. ఓకేనా, 100% అనుకుందాం. మరి మొదటి సంఖ్య మూడో సంఖ్య కంటే 30% ఎక్కువ కాబట్టి 100కి 30 కలపండి అమ్మా, 130%. మరి రెండవ సంఖ్య మూడో సంఖ్య కంటే 60% ఎక్కువ కాబట్టి 100కి 60 కలపండి, 160%. మనకి టైమ్స్ రెట్లు కానీ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని రేషియోలో కంపారిజన్ చేయాలమ్మా. 130:160:100 అండి. 0 0 0 క్యాన్సిల్. సో 13:16:10 వచ్చింది. మనకి కావాల్సింది ఏంటి, వాట్ ఈజ్ ది రేషియో ఆఫ్ బోత్ ది నెంబర్స్ అన్నాడు. మొదటి సంఖ్య రెండో సంఖ్య యొక్క నిష్పత్తే కావాలి కాబట్టి సో 13:16, 13:16 ఆప్షన్ డిలో ఉంది చూడండి. సో ఆప్షన్ నెంబర్ డి యువర్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. సో మనకి సో ఈ వీడియోలో టైప్ నెంబర్ 1 రేషియో అండ్ ప్రొపోర్షన్ నుంచి మనకి ఆర్ఆర్బిలో, ఓకేనా, ఒకసారి చూడండి. ఆర్ఆర్బిలో సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఓకేనా, గ్రూప్ డి, అదేవిధంగా సో జేఈ, ఓకేనా, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్. ఓకే, సో వీటి నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ దేంట్లో రేషియో ప్రపోర్షన్. ఓకేనా, రేషియో ప్రపోర్షన్ నుంచి టైప్ 1 అండి ఇది. ఓకేనా, ఏంటిది ఇది, టైప్ 1. ఈ టైప్ 1ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మనం సో నెక్స్ట్ టైప్తో మళ్ళీ మీట్ అవుదాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.